హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుచి క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి, దేవుడు సామాగ్రి ఉంటుంది కదండి, అదైతే ఈరోజు క్లీన్ చేసి చూపించబోతున్నానండి. రాగి ఇత్తడి సామాగ్రి అనేది మనం చేతులు పెట్టి రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా మనం ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి వచ్చేసరికి మేమైతే డైలీ యూజ్ చేసుకునేవి కాదండి, డైలీ అయితే వీటిలలో కొన్నే యూజ్ చేస్తామండి. కానీ దేవుళ్ళని కడిగేటప్పుడు మాత్రం మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటామండి, మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాము. డైలీ వాడుకునేవి సపరేట్గా పెట్టుకుంటాము. ఇవన్నీ అయితే ఎప్పుడైనా సరేనండి, దేవుళ్ళని క్లీన్ చేసేటప్పుడు మొత్తం ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. అందుకోసమనే ఇప్పుడైతే మేము దేవుళ్ళని కడుగుతున్నామండి. వాటితో పాటు దేవుడి విగ్రహాన్ని తుడిచేసుకొని నీట్గా బొట్లు అవి పెట్టుకుంటాం కదండి, ఫెస్టివల్స్కి ముందు అలా పెట్టుకుంటాం కదండి, అలానే మేమైతే క్లీనింగ్ చేసుకుంటున్నామండి. అలా చేసుకునేటప్పుడు ఉండే అన్ని పూజా సామాగ్రి అంతా ఒక్కసారి క్లీన్ చేసి పెడతామండి. అందుకోసమేనండి ఇవైతే కొన్ని యూజ్ చేసి డైలీ యూజ్ చేసేవి ఉన్నాయి, కొన్ని అయితే పక్కన పెట్టేసినవి కూడా ఉన్నాయండి. అలానే అండి, చూడండి, ఇదైతే చాలా ఇయర్స్ అయిపోయిందండి, పక్కకు పెట్టేసాము. ఇప్పుడు కనిపించిందండి, సరే ఇది కూడా క్లీన్ చేస్తామని అలా అన్ని సామాగ్రిని అయితే, పూజా సామాగ్రిని మొత్తాన్ని అయితే నేను బయటికి తీసానండి. తీసి ఇప్పుడైతే ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరే చూసారు కదండి. క్లీన్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూస్తారండి. చాలా నీట్గా మనం రుద్దాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఇవన్నీ క్లీన్ చేయాలి అని అంటే మనం రుద్ది కడిగామంటే ఎంత టైం పడుతుందో మీరు చూస్తేనే మీకే అర్థమవుతుంది కదండి. అలా లేకుండా 10 నిమిషాల్లో మనమైతే వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. వీడియోను అయితే ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే తీసుకోవాలండి. మంచి నీళ్ళే తీసుకోండి, ఎందుకంటే మనం దేవుడి పూజా సామాగ్రి కడుగుతున్నాం కాబట్టి మంచి నీళ్ళు అయితేనే బాగుంటుందండి. కాబట్టి మంచినీళ్ళే తీసుకోండి. తర్వాత వచ్చేసరికి మనకి నల్లగా అయిపోకుండా ఉంటుందండి మంచినీళ్ళు తీసుకుంటే. తర్వాత వచ్చేసరికి చింతపండు ఉంటుంది కదండి, మీ దగ్గర నల్ల చింతపండు ఉంటే అది వాడండి. అదైతే ఎక్కువ వాడం కాబట్టి అది వాడితే సరిపోతుందండి. లేదు అని అంటే ఏ చింతపండు ఉన్నా వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయని అయితే ఒకటి వేసుకుంటున్నానండి. నేను కట్ చేసుకొని వేసుకుంటానండి. నా దగ్గర ఎక్కువ పూజ సామాగ్రి ఉంది కాబట్టి నేను ఒక గిన్నెలో అయితే సరిపోదు కాబట్టి 2 గిన్నెల్లోకి పెట్టుకుంటున్నానండి. 2 గిన్నెల్లో అన్ని పూజా సామాగ్రి పట్టేటట్టు నేను చూసుకుంటానండి. పెద్ద గిన్నె లేదండి, అందుకోసమని ఇప్పుడైతే మనం చింతపండు నిమ్మకాయ అనేది వేసాం కదండి. వేసిన తర్వాత అయితే జస్ట్ వాటర్లో అయితే మొత్తంగా మనం అనేసుకోవాలండి. చూసారు కదండి, చింతపండు అంతా స్మాష్ చేసేసానండి. నిమ్మకాయను కూడా చేసేసిన తర్వాత దాంట్లోకి వచ్చేసరికి 1.5 స్పూను 2 స్పూన్స్ అండి మనం వేసుకునే సామాగ్రిని బట్టి మనమైతే సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ పైన నేను వేసానండి. వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీకైతే కొంచెంగా తెరులుతున్నది కనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే నేను ఈ చెంబు ఎలా ఉందో చూసారు కదండి. జస్ట్ ఈ చెంబు నేను దానిలో ముంచి తీస్తానండి. మీకు కలర్ ఎలా చేంజ్ అయింది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. జస్ట్ మనం రుద్దాల్సిన అవసరమే లేదండి. జస్ట్ ఆ వాటర్లో మనం ముంచి బయటికి తీస్తేనే మీకు కలర్ చేంజ్ అయింది. చాలా క్లియర్గా చూపిస్తున్నానండి నేను. చాలా బాగా క్లీన్ అవుతాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో చూసారు కదండి. జస్ట్ ఊరికే మనం ఇంకా ఏమి కూడా వేయలేదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి షాంపూ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా పర్లేదండి, అదైతే కొంచెం వేస్తున్నానండి. మనం షాంపూ వేయకముందే మీకు ఆ చెంబు అయితే పెట్టి చూపించాను కదండి, ఆ రాగి చెంబు అయితే పెట్టి చూపించాను కదండి ఎలా చేంజ్ అయిందో. తర్వాత కొంచెం షాంపూ వేసి నేను అదే చెంబుతోటి, ఆ రాగి చెంబుతోటే కొంచెంగా ఆ షాంపూ మొత్తం కలిసేలా అయితే కలుపుతున్నానండి. చూడండి, జస్ట్ అలా పెడితేనే మీకు కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో చూడండి. అలాంటప్పుడు మనం రుద్దాల్సిన అవసరం లేదు. రుద్దడం అంటే ఇంత నల్లగా ఉన్న వాటిని రుద్దాలంటే ఎంత రుద్దినా సరేనండి అంత త్వరగా అయితే క్లీన్ అవ్వండి. ఇలా అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. నేనైతే అస్సలు నమ్మలేకపోయానండి, అంత నీట్గా క్లీన్ అయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను క్లియర్గా చూపిస్తానండి. ఏం చేయలేదండి, జస్ట్ ఆ వాటర్లో షాంపూ వేసిన తర్వాత జస్ట్ కలిపానండి, అంతే. ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. తర్వాత మన దగ్గర ఉండే పూజా సామాగ్రిని అంతా ఆ వాటర్లో అయితే వేసేయాలండి. నేనైతే వేస్తున్నాను చూడండి. ఇలా వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచండి, ఎక్కువసేపు అయితే ఉంచొద్దండి. మనం ఆల్రెడీ వాటర్ అనేవి కొంచెం తెరలేకే వేస్తున్నాం కాబట్టి ఒక్క 5 మినిట్సే ఉంచండి. చూడండి, ఈ విధంగా అయితే మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నీట్గా వేసేసుకోవాలండి.
చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తూనే వేశాను కదండి. ఎంత నల్లగా ఉన్నాయో మీరే చూసారు కదండి. తర్వాత క్లీన్ అయిన తర్వాత మీరే చూస్తారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఉపయోగపడుతుందండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఈ ప్లేట్ అయితే నాకు లోపల పట్టదు కాబట్టి నేనైతే చూపిస్తున్నానండి. ఈ ప్లేట్ని కూడా అదే వాటర్ తోటి అయితే మనం క్లీన్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసుకుందామండి. మన దగ్గర 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, 2 ప్లేట్స్ని 2 గిన్నెలు పెట్టుకున్నాను కదండి. నేను ఆ రెండింటి మీద అయితే క్లోజ్ చేస్తున్నానండి. ఆ వాటర్కే సగం క్లీన్ అయిపోయిందండి ఆ ప్లేట్ అయితే. తర్వాత లాస్ట్లో నేను కొంచెం అదే వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేశానండి. అంతే, ఏం చేయలేదండి. మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అవి తెరులుతుంటేనే ఆ వాటర్ అనేది పైకి వచ్చి ప్లేట్ అనేది ఎలా క్లీన్ అయిందో చూసారు కదండి. ఇలా చాలా ఈజీగా చాలా నీట్గా మనం చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి. కలర్ అనేది చేంజ్ అనేది మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా చేంజ్ అయింది అనేది. మనమైతే మళ్ళీ కడగాల్సిన అవసరమే లేదండి. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి మళ్ళీ మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా మనకు బాగా అనిపిస్తుందండి. అది క్లీన్ అయినా సరే మళ్ళీ మనం ఏదో ఒకటి వేసి క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదండి. కాబట్టి మళ్ళీ క్లీన్ చేస్తానండి నేను. ఈ విధంగా మొత్తం అయితే ఎలా ఉన్నాయి అనేది నేనైతే కొంచెంగా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. మీరు చూస్తే ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. వాటర్ కూడా చూడండి ఎలా చేంజ్ అయ్యాయి. ఎక్కువసేపు అయితే వాటర్లో అయితే ఉంచొద్దండి. ఒక 5 మినిట్స్ ఉంచండి చాలు. అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో అయితే అసలు పెట్టద్దండి. నేను జస్ట్ ఆ వాటర్ తీసుకొని ఆ ప్లేట్ మీద అయితే వేసానండి. వేస్తేనే మీకు కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యిందో మీకే తెలుస్తుందండి. అంత పవర్ ఉందండి ఈ వాటర్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి. పూజా సామాగ్రి, ఇత్తడి, రాగి సామాగ్రిని అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఎప్పటివో మనం తీసి కడిగినా కూడా అండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. మనం యూస్ చేసేవే కాదండి, మనం పక్కన తీసి పెట్టుంటాం కదండి, అవైతే నల్లబడిపోయి ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి. జస్ట్ ఇదికు తీసి నేనైతే బయట పెట్టానండి. చూడండి ఈ విధంగా ఉన్నాయండి. క్లీన్ చేసిన తర్వాత జస్ట్ వచ్చేసరికి నేను కొంచెం పీతాంబరి అనేది అప్లై చేసుకొని నేనైతే కడిగేసానండి. ఇలా వాటర్లో కడిగానండి. జస్ట్ చూడండి, పీతాంబరి కొంచెమే అప్లై చేశానండి. కొంచెం అప్లై చేసేసి కడిగానండి. కడిగిన తర్వాత చూడండి, వాటర్లో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం బట్టతోటి తుడిచి పెట్టుకున్నాము అని అంటే ఎన్ని రోజులైనా సరేనండి ఇలానే ఉంటాయండి. అంత త్వరగా అయితే నల్లబడవండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. మీ ముందే మొత్తం నీట్గా క్లీన్ చేసి చూపించానండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. మీకైతే డౌట్ అవసరం లేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఈ రాగి చెంబు అనేది ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. ప్లేట్స్ ఫస్ట్ చూపించాను కదండి, ప్లేట్స్ ఇప్పుడు ఎలా క్లీన్ అయ్యాయో చూడండి. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయ్యాయండి. ఏం వేయలేదండి, జస్ట్ ఆ వాటర్ వేసానండి. జస్ట్ కొంచెం సబీనా పౌడర్ వేసి రుద్దానండి, అంతే. అంతకన్నా ఏం, పీతాంబరి పౌడర్ వేసి రుద్దానండి, అంతే. అంతకన్నా ఏం చేయలేదండి. పీతాంబరి వాడానండి, కొంచెమేనండి, అది కూడా ఎక్కువ అయితే అప్లై చేయలేదు. మనం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కాబట్టి జస్ట్ పీతాంబరి వేసి కొంచెంగా క్లీన్ చేశానండి, అంతే. చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో చూడండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ వాటర్లో వేసేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం పీతాంబరి వేసి ఒక్కసారి జస్ట్ అలా అనేసాము అని అంటే ఏమైనా ఉన్నా కూడా మనకు క్లీన్ అయిపోతుందండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని మనం బట్ట పెట్టేసుకొని తుడుచుకున్నాము అని అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉంటుందండి. నల్లగా అయితే అస్సలు అవ్వవండి. తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా అయితే ఇలా క్లీన్ చేశాక నల్లగా అయిపోతాయి అంటారండి, అలా కూడా అవ్వలేదండి. చాలా నీట్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి.